వెల్కమ్ టు ప్రజా టీవీ ప్రేక్షకులకు నమస్కారాలు. వార్తలు చదువుతున్నది మీ ఆంజనేయులు. ప్రముఖ కైవ క్షేత్రంగా ప్రసిద్ధిగాంచిన పోదిలి పార్వతీ సమేత నిమ్మ మహేశ్వర స్వామి దేవస్థానంలో రథోత్సవం ఘనంగా నిర్వహించారు. దక్షిణ కాశీగా పేరొందిన దేవాలయంలో 10 రోజుల పాటు వివిధ కార్యక్రమాలు నిర్వహించారు. తొలుత ప్రజాప్రతినిధులు, అధికారులు, రథం నిర్మాతలు, తొలి ఉభయదాతకు ఆలయ మర్యాదలతో దేవస్థానంలో ఈవో నారాయణ రెడ్డి స్వాగతం పలికారు. రథంపై స్వామివారికి ఉత్సవమూర్తిని ఏర్పాటు చేసి పట్టణంలోని 3 వీధుల్లో రథోత్సవం నిర్వహించారు. గౌరీ శంకరులుగా స్వామివారు రథంపై భక్తులకు దర్శనమిచ్చారు. అశేషంగా వచ్చిన భక్తులు హరహర మహాదేవ అంటూ స్వామివారికి నీరాజనాలు పలుకుతూ రథాన్ని లాగేందుకు పోటీ పడ్డారు. పట్టణంలోని చిన్న బస్టాండ్, పెద్ద బస్టాండ్, నిమ్మయ్య హోటల్, రాఘవేంద్ర సినిమా హాల్ మీదుగా రథోత్సవం సాగింది. ఆనవాయితీ ప్రకారం నిమ్మయ్య హోటల్ దాటిన తర్వాత రథాన్ని లాగేందుకు మహిళలకు అవకాశాన్ని కల్పించారు. భక్తులు మన్నుటెండను సైతం లెక్క చేయకుండా బిందెలతో వారు పోస్తూ కాయ కర్పూరాలతో గుమ్మడికాయలు రథం చక్రాల కింద ఉంచి వారి మొక్కును తీర్చుకున్నారు.